హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రత్యూష నెలిగి. నేను ప్రత్యూష. నా వీడియోస్ అన్నీ తెలుగులో ఉంటాయి అండ్ కింద సబ్ టైటిల్స్ కూడా ఉంటాయి. దానికోసం మీరు పైన యూట్యూబ్లో సీసీ అనే ఒక బటన్ ఉంటుంది, దాన్ని టచ్ చేస్తే సబ్ టైటిల్స్ వస్తాయి. అండ్ దెన్ బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి సో దట్ నేను వీడియోస్ పెట్టగానే నోటిఫికేషన్స్ వస్తాయి. హాయ్ వెల్కమ్ బ్యాక్. ఈ వీడియోలో మేమైతే బాబా హర్భజన్ సింగ్ మందిర్ నతులా దగ్గర వెళ్ళాము. సో దానికి రిలేటెడ్ షేర్ చేస్తున్నాను. ఈ డే 5లో పార్ట్ 2 1 వీక్ ట్రిప్లో పార్ట్ 1 ఆల్రెడీ షేర్ చేశాను. లింక్స్ నేను షేర్ చేస్తాను, కావాలంటే చెక్ చేయండి. సో నతులా పాస్ దగ్గర నుంచి బాబా హర్భజన్ సింగ్ మందిర్కి మనకి 30 to 40 minutes అలా పట్టిందనమాట. సో పిల్లలు అయితే కొంచెం పడుకున్నారు. ఇక్కడ నేను ఆయన మందిర్ చూపిస్తూ స్టోరీ కూడా చెప్తానమాట. సో బాబా హర్భజన్ సింగ్ 1968లో డ్యూటీ చేస్తూ చనిపోతారనమాట. సో ఎంత వెతికినా ఆయన బాడీ దొరకదు. అప్పుడు ఇంకొక సోల్జర్ కలలో వచ్చి ఆయన బాడీ ఆయన యూజ్ చేసిన గన్ ఎక్కడుందో చెప్తారనమాట. సో అది చెప్పినప్పుడు ఆ ప్లేస్కి వెళ్ళి వెతికితే కరెక్ట్గా దొరికిపోతుంది. అండ్ దాని తర్వాత కూడా డ్యూటీలో ఉన్నప్పుడు ఎవరైనా పడుకున్నా లేదంటే ఏదైనా ఇన్ఫర్మేషన్ వేరే వాళ్ళ గురించి షేర్ చేయాలన్నా అక్కడున్న సోల్జర్ కళలోకి వచ్చి చెప్తారు అని స్టోరీ ఉందన్నమాట. సో అతను చనిపోయినా కూడా ఇంకా డ్యూటీ చేస్తున్నట్టుగానే కన్సిడర్ చేశారు. ఆయన రిటైర్మెంట్ వరకు ఆయన ర్యాంక్స్ ఇస్తూ వాళ్ళ ఇంటికి ఆయన తరఫున సామాన్ వెళ్తూ ఉంటుంది. ఆయన అది రోజు నీట్గా సెట్ చేస్తూ ఉంటారు. సో ఇంకా దాని తర్వాత మేమైతే చాంగు లేక్ వెళ్తున్నాము. ఇది మళ్ళీ మనం బ్యాక్ గ్యాంగ్టాక్ వెళ్ళేటప్పుడు దారిలో వస్తుంది. సో ఆన్ ది వే అది చూసుకుంటూ వెళ్ళిపోతున్నాము. పిల్లలు అయితే పడుకున్నారు అండ్ చాలా అలసిపోయామన్నమాట. ఈరోజు ట్రావెలింగ్ అది చాలా ఉండింది. ఇది చాంగు లేక్. ఇక్కడ మనకి యాక్స్ ఉన్నాయి, ఫొటోస్ దిగాలి అనుకుంటే అండ్ రైడ్ చేయాలంటే కూడా ఉంది. పాపను ఊరికే అలా కూర్చోబెట్టాము, బాబుని కూర్చోబెడితే అయితే కూర్చోలేదు అండ్ రైడ్ అదంతా చేయలేదు. వెదర్ చాలా ఖరాబ్ ఉండే అనమాట. అంటే స్నోఫాల్ ఎక్కువ అవుతుంది అండ్ చల్లగా ఎక్కువ ఉంది. మా మదర్ ఇక్కడికి వచ్చేసరికి సిక్ అయిపోయింది అనమాట. మొత్తానికి తనకి కళ్ళు తిరగడం అండ్ తిప్పడం అలా అవుతూ ఉండే. సో మేము అలా ఒక 2 minutes వెళ్ళి కొన్ని ఫొటోస్ అవి క్లిక్ చేసుకొని బ్యాక్ వచ్చేసాము అంతే. సో ఇక్కడికి వెళ్ళినప్పుడు ఆక్సిజన్ లెవెల్స్ తక్కువ ఉంటాయి కాబట్టి ఇదంతా కామన్ అంట అక్కడ. అంటే తిప్పడం, వామిటింగ్ సెన్సేషన్ అండ్ స్టమక్ పెయిన్ అవ్వడం ఇదంతా. సో మనం ఎక్కువసేపు బయట అలా స్నోలో అలా ఉండకుండా ఎంతవరకు అవసరం ఉంటుందో అంతవరకు ఉండి వాపస్ వచ్చేయాలి. సో ఇక్కడైతే మేము మా జాకెట్స్ అన్నీ రిటర్న్ చేసేసాము. దాని తర్వాత రూమ్కి వచ్చేసాము. రూమ్కి వచ్చిన తర్వాత మా మమ్మీ ఆ డే మొత్తం పడుకునే ఉంది. సో పడుకుని ఉంటే బాగుంది, లేస్తే తిప్పుతుంది అన్నట్టుగా కంప్లైంట్ చేసింది అనమాట. సో ఇంకా అలా నేను పిల్లల్ని తీసుకొని బయట తిరిగాము. అండ్ అక్కడే లోకల్లో ఒక షాప్ ఉందన్నమాట. అక్కడికి వెళ్ళి చూసాము. క్రాకరీ బాగుంది కానీ నాకు కావాల్సినవి లేకుండే అనమాట. సో ఊరికే అలా పిక్చర్ అయితే యాడ్ చేస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో మేము విజిట్ చేసిన నామ్చి చార్ధామ్ టెంపుల్ అండ్ బుద్ధా పార్క్ గురించి షేర్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.